యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనం, 1, 2 వచనాలు, 1, 2 వచనాలు అన్ని తెలిసినవే. మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఏంటి ఈ వాక్యము? ఏమంటున్నాడు ఇక్కడ? పూర్వమందు పలకబడిన మాటలు. పూర్వమైనటువంటి మన యొక్క పితరులైనటువంటి ప్రవక్తలైనటువంటి వారు పలకమైనటువంటి మోషే కానీ, తర్వాత సమూయేలు కానీ, ఇంకా యెషయా కానీ, ఎహెజ్కేలు కానీ, అలా అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా పలకబడినటువంటి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని సెలవిస్తా ఉంటున్నాడు. అలాగే ఏమంటున్నాడు? ప్రభువైన రక్షకుడు, ప్రభువైన రక్షకుడు యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు పలకబడినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను. అపోస్తులు ఏం చెప్పాడు? అపోస్తులైన పౌలు ఏం చెప్పాడు? పేతురు ఏం చెప్పాడు? ఇలా చూసుకుంటే లోకా, మత్తయి వీళ్ళందరూ చెప్పినటువంటి, ఈ అపోస్తులు చెప్పినటువంటి మాటలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు. చేసుకున్న తర్వాత ఏమంటున్నాడు? మీరు జ్ఞాపకం చేసుకున్న వలనని విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను అని సెలవిస్తా ఉంటున్నాడు. ఉదయకాల సమయంలో పలకబడినటువంటి మాటలను, దేవుని మాటలను, అంటే ఈ ఒక్క వాక్యములో సున్నైన పొలైనటువంటి తీసివేయబడినటువంటి ఈ వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో ఆయన లేఖనాల ప్రకారము సిలువేయబడ్డాడని, ఆయన సిలువ వేసినటువంటి ఆ రక్తాన్ని, సిలువలో కార్చినటువంటి ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, అలాగే ఆయన శరీరాన్ని, దున్నబడినటువంటి ఆ శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఈ యొక్క అపోస్తుడైన పేతురు సెలవిస్తా ఉంటున్నాడు. పూర్వమందు పలకబడిన మాటలు, అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మాటలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఆ జ్ఞాపకం వచ్చినటువంటి మాటల ద్వారా ఆయన బలను సమీపించాలని సెలవిస్తా ఉంటున్నాడు. చూడండి, ఏ విధంగా మనం దినం దినం వెంబడి అపోస్తుల కార్యం 2 అధ్యాయం 42 వచనంలో మనం ఈ బలలో చేయవేయటానికి అర్హులైనటువంటి వారెవరు? చూడండి, అపోస్తుల కార్యం 2 అధ్యాయం 42 వచనం చదువుదామా అందరం? ఎవరు ఈ బలలో చేయవేయటానికి అర్హులైనటువంటి వారెవరు? వీరు 42 వచనం, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఇలాంటి వారే దేవుని యొక్క బలను సమీపించాలి అని సెలవిస్తూ ఉంటుంది. ఉదయకాల సమయంలో మొట్టమొదటగా మన ప్రవక్తలను జ్ఞాపకం చేసుకోవాలని సెలవిస్తూ ఉంటుంది. రెండోది, ఆ ప్రవక్తలను జ్ఞాపకం చేసుకోవటం గల యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవాలంటుంది. మూడోదిగా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? అపోస్తులను జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలంటుంది. అంతేకాకుండా ఈ అపోస్తులైనటువంటి వారిని, వీరందరినీ జ్ఞాపకం చేసుకోవటానికి మనకు కలిగినటువంటి అర్హత ఏంటంటే, అపోస్తుల బోధ యందు. ఏ బోధను నువ్వు నేను కలిగి ఉంటున్నాం? ఈ లోకంలో అనేకమైనటువంటి బోధలు వచ్చేసినాయి. దురద చెవులు కలిగినటువంటి వారు ఆ మూలకి ఈ మూలకి వెళ్తా ఉంటున్నారు. అయితే కనిపెట్టుకునేటువంటి, చూడండి, అపోస్తులైన
ఉంటానా? దేవుని కృప నీకు అసలు తోడే లేదు అని సెలవిస్తా ఉంటాడు. దేవుడు అంటాడు, అలా ఏం లేదు. నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ అతిక్రమములన్నిటిని తుడిసివేస్తా ఉంటున్నాను. నీ పాపాలనెన్నటికీ జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. దేవుడు ఒక ఎత్తయితే సాతానుడు నీ హృదయంలోనికి చొచ్చి, సాతానుడు నీ హృదయంలోనికి చొచ్చి ఏమంటున్నాడు? నువ్వు పలానా చోట ఈ వారం వల్ల పలానా చోట పడిపోయావు గదా! పలానా చోట నోరు జారావు గదా! పలానా చోట నువ్వు అతిక్రమించావు గదా! నువ్వు ఎలా దేవుని రాజ్యమునకు వారసుడు అవుతావు? దేవునితో నువ్వు ఎలా సహవాసం చేస్తావు? నువ్వు పరిశుద్ధుల గుంపులో ఎలాగుంటావు? అని సెలవిస్తా ఉంటాడు సాతానుడు. అయితే దేవుడేమంటున్నాడు? నువ్వేమి పట్టించుకోకు. నా దగ్గరకొచ్చావా? నువ్వు మారు మనసు పొందావా? నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకుంటే ఏమంటున్నాడు చూడండి 25 వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఆయన మనం చేయాల్సింది ఒకటే. ఒకవేళ దేవుని సన్నిధికొచ్చిన ఈ యొక్క పాపపు లోకములో ఉన్నటువంటి నీవుకు, నాకు ఈ పాప లోకములో అనేకమైనటువంటి డస్ట్ మీద పడతా ఉన్నప్పుడు ఆ యొక్క ఆ యొక్క మట్టిని తుడుచుకొని మనం తుడుచుకోలేం. మనం చేయలేం. కానీ దేవుడే అది తుడిచేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఒక్కటే. దేవుని సన్నిధికొచ్చి ప్రభా పలానా చోట నేను పడిపోయాను. నేను పలానా చోట అతిక్రమించాను. వాటన్నిటిని నాకు తీసివేసి నీలో నీ యొక్క బలలో చేయి వేయటానికి, నీతో సహవాసం చేయటానికి, నీ సన్నిధిలో నేను మెలగటానికి నాకు సహాయం దయచేయి ప్రభు అని గోజాడినప్పుడు దేవుడు మనకి ఆయన యొక్క ఏమంటున్నాడు? నీ జ్ఞాపకం చేసుకొనక, నీ యొక్క అతిక్రమలను జ్ఞాపకం చేసుకొనక, నీ పాపాలను జ్ఞాపకం చేసుకొనను అని తెలుస్తున్నాడు. నీ అతిక్రమలను తుడిచివేస్తానంటున్నాడు. నీ పాపాలన్నిటిని జ్ఞాపకం చేసుకొనను అని సెలవిస్తా ఉంటున్నాడు. మనం కన్ను పెట్టుకొని ఉండాలి. తర్వాత ఆశతో అపేక్షించాలా. తర్వాత పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలా. అంతేకాకుండా స్థిర మనస్సును కలిగి ఉండాలి అని సెలవిస్తా ఉంటున్నాడు. చూడండి హెబ్రీయులు రాసిన ఫిలిప్పీయులు రాసిన పత్రిక సారీ యోధా రాసిన పత్రిక ప్రకటన గ్రంథం ముందుంటుందండి. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది. 5వ వచనం అందరం కలిసి చూద్దామండి. యోధా రాసిన పత్రిక 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగియున్నను నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. ఇవన్నీ మనకు తెలుసు. ఎరగటమే కాకుండా దాన్ని అనుసరిస్తూ వాక్యాన్ని నువ్వు అనుసరిస్తున్నప్పుడు ఏం చేస్తానంట? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను ఆ యొక్క ఐగుప్తు అనే బంధకాల్లో, పాపం అనే బంధకాల్లో నుంచి ఐగు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను ఆ యొక్క అరణ్యంలో నడిపించినటువంటి దేవుడిని ఏం చేశారంట? వీళ్ళు సణిగారు, విసికించారు. అలాగే మనం పాపం అనే లోకంలో ఉన్నప్పుడు, పాపం అనే బంధకాల్లో ఉన్నప్పుడు, అలాంటి స్థితిలో చీకట్లో ఉన్నప్పుడు మనల్ని విడిపించినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఏం చేస్తున్నాడంట? ఇజ్రాయెల్ ప్రజల్లాగే ఏం చేశారంట? ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంట? వారిలో ఏం లేదు, మొట్టమొదట నమ్మకం లేకుండా పోయింది. నువ్వు కూడా అరే మనల్ని అసలు సాతానుడు చెప్తాడు, అసలు నిన్ను రక్షించాడా దేవుడు? ఒక్కోసారి ఆలోచన వస్తుంది, నన్ను రక్షించాడంటావా? లేకపోతే ఊరక ఏదో వచ్చి సంఘానికి వెళ్ళిపోతున్నానా అని అనిపిస్తూ ఉంటుంది. అది సాతానుడు పెట్టే ఒక కుతంత్రం. సాతానుడు పెట్టే ఒక కుతంత్రం. దాని నుంచి నువ్వు విడుదల పొందాలని ఏం చెప్తున్నాడు? మొదట ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాడు. అందుకనే ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు రక్షింపబడినటువంటి వ్యక్తివైతే, రక్షింపబడినటువంటి దేవుని బిడ్డవైతే ఏమంటున్నాడు? నమ్మకం కలిగి ఉండాలి. దేవునితో నమ్మకం కలిగి ఉండాలి అని సెలవిస్తా ఉంటున్నాడు. నమ్మకం, యేసు ప్రభు వారి మీద నమ్మకం, యేసు ప్రభు వారి మీద ఆ యొక్క విశ్వాసంలో మనం మెలగాలని సెలవిస్తున్నాడు. చూడండి 17వ వచనం చూస్తే, 17వ వచనం అదే పత్రిక యోధా రాసిన పత్రిక 17వ వచనం. అయితే
ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు పరిహాసకులందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనడి. యేసుక్రీస్తు అపోస్తులుల పూర్వమందు మీతో చెప్పబడిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాటలను జ్ఞాపకం వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అది యేసుక్రీస్తు వారి యొక్క మాటలను బట్టి, ఈ గ్రంథ వాక్యాలను బట్టి మనకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా ముందుకు సాగిపోతే యేసు ప్రభువారు వచ్చేటప్పుడు దేవుడు మనల్ని పోషించిన ఆ విశ్వాసము, కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా అని మనల్ని ప్రశ్నించినప్పుడు, అరే బలా నమ్మకమైన బిడ్డ అని చెప్పి మనము ఆయన రాజ్యంలోనికి యుగయుగాలు ఉండగలిగే సామర్థ్యం కలిగి ఉంటాం. అందుకనే ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలని ఉదయకాల సమయంలో సెలవిస్తా ఉంటున్నాడు. కీర్తన రాసిన పత్రిక 30వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. కీర్తనలు 30వ అధ్యాయం 4వ వచనం. 30వ అధ్యాయం 4వ వచనం. యెహోవా భక్తులారా ఆయన్ని కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థమైన నామమును బట్టి ఆయన స్తుతించుడి. ఆయన జ్ఞాపకార్థం, ఆయన ఆయనను జ్ఞాపకం చేసుకోవటమే, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవటమే మనకి ముఖ్యం. ఈ యొక్క దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని బలలోనికి మారు మనసు పొందిన అనుభవం, అంతేకాకుండా ఆయనలో స్థిరపడినటువంటి అనుభవం, అంతేకాకుండా ఆయన ఆయన ఆజ్ఞలు గైకునే అనుభవం కలిగి ఉన్న నీవు ఏమంటున్నాడు? ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభా, నువ్వు అత్యంత కృప కలిగినటువంటి దేవుడు. చూడండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో చెప్తుంది. ఎలా అనగా ఆయనకు, యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం, ఆయన నామం ఎలాంటిదో ఇక్కడ తెలియజేస్తా ఉంటుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం, ఆయన 9వ అధ్యాయం 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు. ఇలాంటి గుణగణాలు ఉన్నటువంటి ఈ యేసు ప్రభు వారిని మనం ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలని సెలవిస్తున్నాడు. నీ కోసం లేఖనముల ప్రకారం ఆయన నిన్ను రక్షించటం కోసం, నిన్ను నన్ను రక్షించడం కోసం ఆయన శిలువలో, ఆయన ఎవరు, ఆయన అంతటిగానే ఆయన శిలువలోనికి అప్పగించుకున్నాడు. ఆయన ఆయన అంతటిగానే ఆయనకు అధికారం ఉంది. ఆయన మరణించటానికి అధికారం ఉంది. ఆయన తిరిగి లేవటానికి అధికారం ఉంది. కొంతమంది చెప్తా ఉంటారు ఆఫీసులో ఉన్నప్పుడు, మీ దేవుడు సిలువేయబడ్డాడన్నాడు, ఆయనకు అంత శక్తి లేదా అని అనేక సార్లు నాతో అన్న మాటలు లేకపోలేదు. ఏం మీ దేవుడు అంత శక్తిమంతుడా? అయితే ఎందుకు ఆయన సిలువేయబడ్డాడు అన్న క్వశ్చన్ వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం విశ్వాసులైనటువంటి మనం వారికి చెప్పే సమాధానాలుగా అనేకమైనటువంటి మనం చెప్పేయటానికి, వారిని కన్విన్స్ చేయటానికి, అంతేకాకుండా పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళతో మాట్లాడాల్సింది ఎంతైనా ఉంటుంది. అలాగే ఆయన మరణించటానికి లేదా తిరిగి లేగొట్టడానికి ఆయనకు అధికారం ఉంది. అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఉదయకాల సమయంలో. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 4-9 వచనాలు, 4 నుంచి 9 వచనాలు. 24వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు. 4వ వచనం. ఇందును గూర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములు నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనడని వారితో. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి ఉదయకాల సమయంలో? ఆ యొక్క 3వ దినాన లేపబడినటువంటి యేసు ప్రభు వారిని, సాదృశ్యకరమైనటువంటి వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఉదయకాల సమయంలో పదే పదే నీకు నాకు హెచ్చరిస్తా ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు జ్ఞాపకమైనటువంటి అనేకమైనటువంటి ఈ లోకంలో 10 మాటలు మాట్లాడి, మంచి మాటలు 9 మాటలు మాట్లాడి ఒక మాట చెడుగా అంటే హెచ్చరికగా మాట్లాడితే
ప్రజలు ఏం తీసుకుంటారంటే ఆ ఒక్క మాటనే వ్యతిరేకంగా తీసుకొని అదే జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. కానీ యేసు ప్రభు వారి మాటలను, ఇది మానవ సహజం. ఇది మానవ సహజం. అయితే మానవ సహజమైనటువంటి ఈ యాంత్రికమైనటువంటి జీవితంలో ఈ యొక్క మనం ఉన్నాం కాబట్టి ఆ జీవితాన్ని విడిచిపెట్టి మనం పరీక్షించుకొని ఈ యొక్క మానవ జీవితంలో ప్రభువా నువ్వు నన్ను పరిశీలించి పరిశోధించి నన్ను పరీక్షించి నీ బలలో చేయవేయటానికి నాకు సహాయం దయచేయమని ఉదయకాల సమయంలో ఆయన గోజాడాలి. అప్పుడే ఏమంటున్నాడు? మీతో చెప్పినవి మూడో దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని ఆయనతో అనిరి. ఆయనతో అనిరి. చూడండి, ఒకటో పేతురు ఒకటో పేతురు ఒకటో అధ్యాయం. ఏంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఒకటో పేతురు ఒకటో అధ్యాయం 19వ వచనం. 19వ వచనం అందరం చదువుదామండి. అందరం కలిసి చదువుదాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీ ఎరుగుదురు కదా. ఆయన యేసు ప్రభు వారి రక్తంతో, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తముతో, క్రీస్తు రక్తముతో మనల్ని కొన్నాడు, విమోచించాడు. అంతేకాకుండా మనల్ని కొన్నాడు. అలాంటి యేసు ప్రభు వారిని మనం ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు ఏం జ్ఞాపకం చేసుకుంటావో, దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు, దేవుని బిడ్డగా అని చెప్పుకుంటున్నటువంటి నీవు, లేకపోతే వినటానికే జస్ట్ ఏం చెప్తున్నారని వినటానికే వచ్చినటువంటి నీవు, ఏ విధంగా దేవుణ్ణి ఏమంటున్నాడు దేవుడు? క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని జ్ఞాపకం చేసుకోవాలి. ఎరిగినటువంటి నీవు పరీక్షించుకోవాలి. ఎరిగినటువంటి నీవు అన్నీ మనకు తెలిసినవే ఎరిగితే ఆయన జ్ఞాపకం చేసుకో. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకో. అలాంటి ఎరిగినటువంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను నన్ను చూసుకోవాలి, తెలియజేస్తున్నా ఉంటున్నాడు. చూడండి, ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అందరం కలిసి చూద్దామండి. ఇందాక ఆరాధన వర్తమానంలో జ్ఞాపకం చేయబడింది ఇదే వచనం. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపరులు, అందరం కలిసి చూద్దామండి. ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇజ్రాయెల్తో సహపరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసి. ఒకప్పుడు మనం దూరస్తులమి, ఇజ్రాయెల్కు సహపరులు కానటువంటి వారము. అలాంటి వారినటువంటి మనల్ని ఏం చేశాడంట? సమీపస్తులుగా చేశాడు. అన్యజనులైనటువంటి వారిని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన రాజ్య వారసులుగా చేశాడు. ఆయన రాజ్యంలో యుగయుగాలు ఉండాలని ఆయన కోరుకుంటా ఉంటున్నాడు. అలాంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఉదయకాల సమయంలో నీ స్థితి ఏంటైనప్పటికి కూడా, నీ యొక్క ఏ స్థితి అయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆయన అంటున్నాడు యెషయా గ్రంథంలో 44వ అధ్యాయం. అందరం కలిసి చదువుదామండి. యెషయా గ్రంథం 44, చివరిగా యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం అందరం కలిసి చదువుకొని ఈ బలలో చేయబెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. యాకోబు, ఇజ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకో. అలాగే యాకోబు, ఇజ్రాయేల్ పేరులో మీ పేరు, మన పేరు పెట్టుకున్నాం. మన పేరు పెట్టుకోండి, ఎవరి పేరు వాళ్ళని పెట్టుకోండి. సుధాకరు, వీటిని జ్ఞాపకం చేసుకున్నాము. మీరు పెట్టుకోండి మీ పేరు. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇజ్రాయేల్, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. ఆయన మనల్ని మరిచిపోకుండా చేస్తాడు. మనమైతే జ్ఞాపకానికి రాము. మనమైతే మన దేవుడు యేసు ప్రభు వారు నీ జీవితంలో, నా జీవితంలో ఏం చేశాడు అనేది అనేకమైనటువంటి విన్నాం. అపోస్తులు పూర్వమందు పలకబడినటువంటి ప్రవక్తలు పలకబడ్డారు. దేవుడు యేసు ప్రభు వారు పలికాడు. అంతేకాకుండా అపోస్తులు పలికినటువంటి వాగ్దానాలను అన్నీ మర్చిపోతా ఉంటున్నాం. అయితే ఏమంటున్నాడు దేవుడు చివరిగా? నువ్వు ఇజ్రాయేలు నీ పేరు పెట్టుకొని, మన పేరు పెట్టుకొని ఏమంటున్నాడు? నేను నిన్ను మరువజాలను. మనమైతే మర్చిపోతాం. అందుకని ఒకవేళ నువ్వు మరువలేని స్థితిలో ఉంటే, జ్ఞాపకం తీసుకుని ఉంటే, ఉదయకాల సమయంలో ఆ దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు నేను ఆయన యొక్క చేయి చూపించి ఆయన యొక్క బలలో చేయి వేయాలని కోరుకుంటున్నాడు. అంత్య దినాన
ఎవరైతే ఆయన బల్లలో చేయి వేస్తారో అంత్య దినాన ఆయన మనల్ని లేపుతాడు. ఒకలా మనం బలలో చేయి వేయకుండా వెనకదీస్తే ఆయన లేపేవాడిగా లేడు. మనం యుగయుగాలు నరకంలోనికి వెళ్ళాల్సి వస్తుంది. యుగాలు ఆ నిత్య జీవంలోనికి రావాలంటే వారం వెంబడి వారం, సంవత్సరాలెంబడి సంవత్సరాలు, రోజులెంబడి రోజులు ఆయన బల్ల ప్రవేశపెట్టినప్పటి నుంచి మనం అంటే రక్షించిన నాటి నుంచి ఇప్పటి వరకు నా స్థితిని పరీక్షించుకొని దేవుని సన్నిధిలో దేవుని యొక్క బలలో చేయవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థనలో గడుపుతూ ఉండి మన జీవితాలు పరీక్షించుకుందాం. ఏ విధంగా జీవిస్తున్నాం? ప్రభువుకు అంగీకారమైన జీవితమేనా? వాక్యానుసారమైన జీవితమేనా? ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా ప్రభువే ఎన్నో మాటలు పలికినాడు. వాటిని జ్ఞాపకం చేసుకుని వాక్య వెలుగులో మన జీవితాలు సరి చేసుకుని తర్వాతనే బలను మంచి మనస్సాక్షితో సమీపిద్దామండి. ప్రార్థనలో ఉండండి. మనల్ని మనం పరీక్షించుకొని 1 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారం ప్రతి మనుషుడు, దేవుని వాక్యంలో రాయబడింది, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ఆ రొట్టె తిని ఆ పాత్రలోని త్రాగాలి. పరీక్షించుకోవాలా. ఎందుకంటే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇది దేవుని వాక్యం. దయచేసి ఎటువంటి లోపమున్నా, ఎటువంటి అవిధేయత ఉన్నా, ఎటువంటి పాపమును హృదయంలో దాగి ఉన్నా దయచేసి ప్రభు బల్లకు దూరంగా ఉండొద్దు. ప్రభు దగ్గర పాపక్షమాపణ కొరకై వేడి, ప్రభు రక్తం చేత కడగబడి ఆయన ప్రభు బల్లలో పాలు పొందాలని ప్రభు పెట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ ప్రభు బల్ల పంచడానికై సహోదరులు బ్రదర్ లక్ష్మణ్, బ్రదర్ జయశేఖర్, బ్రదర్ డాక్టర్ మోజస్, బ్రదర్ రాజా శామ్యుయల్, బ్రదర్ శ్రీవారెడ్డి, బ్రదర్ సాల్మన్ రాజ్, బ్రదర్ పాల్ ప్రసాద్, బ్రదర్ ప్రవీణ్, బ్రదర్ సంతోష్ కుమార్, దయచేసి మీరు సహాయం చేయడానికై రండి. ప్రార్థించుకుందాం. మహాకృపగల దేవా, ప్రేమ